Justice! 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 We want justice! We want justice! We want justice! We want justice! 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 We demand justice! We demand justice! We want justice! We want justice! Vadilale! 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 Ella చేయాలి! ella చేయాలి! ella చేయాలి! ella చేయాలి! ella చేయాలి! Vadilale! 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 Justice! 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 Vadilale! 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 Justice! 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 రెగ్యులర్ చేసినప్పుడు కూడా మా నర్సెస్ అనేవారు ఒక్కరు కూడా రెగ్యులర్ అవ్వలేదు. మరి నేనైతే కోవిడ్లో నేను కన్నును కూడా కోల్పోయాను. నాకు ఎలాంటి సహకారం అందలేదు, ఎలాంటి ఎక్స్గ్రేషియా కానీ కాంపన్సేషన్ కానీ అందలేదు. మెడికల్గా కూడా నేనే పెట్టుకొని అప్పులు చేసుకొని పెట్టుకున్నానండి. కానీ నాకెవరు పట్టించుకోలేదు. ఒక నామమాత్రపు జీవో తీసుకొని వచ్చి నా ఫైల్ని ఒక సెక్రటేరియట్లో పడేశారు. మరి ఇప్పుడు అనేక సంవత్సరాలుగా మరి మేము కాంట్రాక్ట్లో పనిచేస్తున్నామండి. మాకు ఎప్పటికైనా రెగ్యులర్ అవుతుందని ఆశతో పనిచేస్తున్నాం. కోవిడ్లో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారండి. కోవిడ్లో ఎంతో మంది ప్రెగ్నెన్సీగా ఉన్న ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కిట్లు వేసుకొని డ్యూటీలు చేశారండి. మరి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వైపు మీరు దయ చూపాలని కోరుతున్నానండి. ఇప్పుడు ఈ విధంగా 11 జీవో నెంబర్ 11 ఫైన్ తెచ్చి మాకు ఎంతో నష్టం కలుగు చేస్తున్నారండి. ఎందుకంటే 2 లక్షల పైనే బయట చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. మరి ప్రతి ఏటా రిలీవ్ అవుతున్న న్యూ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. మరి గవర్నమెంట్ లోనే కాంట్రాక్ట్ బేస్ లో పనిచేస్తున్న వాళ్ళు 11,500 మంది ఉన్నామండి. మరి మాకెవరికి కూడా రెగ్యులర్ అనేది ఒక అందని ద్రాక్షవల్లిగా ఉండిపోతుందండి. మరి దానికోసం మేము ఎదురు చూస్తున్నాము. మరి ట్రైనింగ్ అనేది అందరికీ ఇవ్వచ్చండి. మేము ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని దూషించట్లేదు. మా బాధని మేము చెప్తున్నాము. ఎందుకంటే ఏఎన్ఎంస్ వాళ్ళకి ఒక ఛానల్ ఉందండి. వాళ్ళకి సర్వీస్ ప్రకారంగా, ప్రమోషన్ ప్రకారంగా జిఎన్ఎం చదువుకోవచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు, ఇన్సెంటివ్ ఇవ్వచ్చు. కానీ స్టాఫ్ నర్స్ అనే క్యాడర్ ని ఒకేసారిగా ఇలా 2,112 మందికి అనేది ఒకేసారి ఇవ్వడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. మేము దాన్ని ఖండిస్తున్నామండి. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ బేస్ లో జాబ్ చేస్తున్నామండి. మరి మా కాంట్రాక్ట్ బేస్ సర్వీస్ ని కూడా మేము చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లోనే, ఈ ప్రజల మధ్యలోనే, ఈ ప్రజల కోసమే చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ కోసమే కదండి మేము కూడా కష్టపడుతున్నాం. చేయాలి, స్టాఫ్ నర్సెస్ క్యాడర్ ని కాపాడాలి. ఇదే మా ప్రధాన డిమాండ్ అండి. కాంట్రాక్ట్ బేసిక్ స్టాఫ్ నర్సుగా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నేను. ఇప్పుడు ఎప్పుడు బయటకు రాని స్టాఫ్ నర్సులు ఇప్పుడు బయటకు వచ్చారంటే కంపల్సరీగా అధికారులు ఆలోచించవలసిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ముందు గత ప్రభుత్వం కొన్ని మిస్టేక్లు చేసింది. వాటిని ఈ ప్రభుత్వం మేము కొనసాగిస్తుందని అనుకోవట్లేదు. అందులో కొన్ని తప్పులను కూడా ఈ ప్రభుత్వం సరి చేసుకుంటూ వచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ అలాంటి కొన్ని ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకుంటూ వచ్చారు. అలాంటి తప్పే మిస్టేకే ఈ ఏఎన్ఎం టు జిఎన్ఎం అనే ప్రోగ్రాము. ఎవరైతే ఎక్కువ మంది సచివాలయాల్లో పోస్టులు తీసేసి వాళ్ళు ఎక్కువైపోతున్నారనే ఒకే ఒక ఆలోచనతో గవర్నమెంట్ డబ్బు పెట్టి గవర్నమెంట్ వాళ్ళతో చదివించి వాళ్ళని స్టాఫ్ నర్సులుగా ఇవ్వడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్ పోస్టుల్లో ఉన్నారు. మేము ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో నోటిఫికేషన్ లేక కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నాము. కోవిడ్ పరిస్థితుల్లో పేషెంట్కి చాలా దగ్గరుండి సేవ చేశాము. మా దాంట్లో చాలా మంది కూడా కోవిడ్ వచ్చి ఆ పేషెంట్కి సర్వీస్ చేయడం వల్ల చనిపోయారు. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ కన్న వాళ్ళకి కానీ, కట్టుకున్న వాళ్ళకి కానీ ఎటువంటి అదర్
బెనిఫిట్స్ రాలేదు. ఇప్పుడు మేమైనా అంతే అండి, రేపు పొద్దున్న చనిపోతే మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు, ఆరోగ్య భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు. మేము ముఖ్యంగా అడిగేది మాకు ఉద్యోగ భద్రత కావాలి, మాకు రెగ్యులర్ కావాలి. మీరు ఏఎన్ఎంస్ని రెగ్యులర్ చేయడానికి ఎవరికి ఎలాంటి లాభం ఉందో మాకు తెలియదు, కానీ కాంట్రాక్ట్ బేసిక్ స్టాఫ్ నర్సులు మాత్రం మీరు చాలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, నాశనం చేస్తున్నారని చెప్తున్నాం. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ వరద బాధితుల్ని సమీక్ష చేస్తూ ఎక్కడో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇల్లు ఎక్కువ డబ్బులకు కొనేయడం వల్ల ఇప్పుడు మునిగిపోయాయని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ డబ్బుని అంత వేస్ట్ చేసి ఆ ఇల్లు కొన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బుని అంత వేస్ట్ చేసి ఏఎన్ఎంని కోసం చేసి ఒక ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటారా? ఏఎన్ఎంలు అంటే ఏంటి, జిఎన్ఎం అంటే ఏంటి, స్టాఫ్ నర్స్ అంటే ఏంటి అనేది మేము హెల్త్ మినిస్టర్ గారికి మేము తెలియజేశాము. ఆయన విన్నారు, ఆయన ఎక్కించుకున్నారు, ఆయన చెప్పారు, అమ్మ ఏఎన్ఎంని మేము చెయ్యము, జిఎన్ఎం స్టాఫ్ నర్స్ అంటే జిఎన్ఎం చదువు ఉండాలి, బిఎస్సి చదువు ఉండాలి, ఎమర్జెన్సీ చేసి ఉండాలి, ఏఎన్ఎం చెయ్యము, ముందు చేసిన గవర్నమెంట్ చేసిన తప్పుని మేము చెయ్యము అని చెప్పారు. మరి అర్ధరాత్రి వరదల్లో విజయవాడ మునిగిపోతుంటే ఇప్పుడు అర్జెంటుగా 115 జీవన్ విడుదల చేసి మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని నేను అడుగుతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఆ జీవన్ రద్దు చేయాలి. ఇప్పుడు వరకు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ స్టాఫ్ నర్సులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి, రెగ్యులర్ చేయాలి, ఉద్యోగ భద్రత కలిగించాలి. మేము ఈ నిరసన అంతా కూడా పేషెంట్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా మేము నిర్విరామంగా కొనసాగిస్తున్నాము. రేపటి నుంచి మా యొక్క బాధ్యతలు మేము ఎలాగైతే సక్రమంగా నిర్వర్తిస్తున్నామో, ఎలా చేస్తున్నామో మీ బాధ్యతను కూడా మా పట్ల నిర్వర్తించమని మేము ఈ మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాము. ఒకవేళ కానీ మీరు స్పందించకపోతే మా డ్యూటీలు బాయ్కాట్ చేయడానికి కూడా మేము వెనుకాడమని, దీని పోరాటాన్ని ఆగమని మేము తెలియజేస్తున్నాము. పీరియడ్ అని సంవత్సరం 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ పీరియడ్ మీద మేము అప్పుడే హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరూ కూడా పిటిషన్ వేస్తే అది వాళ్ళకి స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇవ్వడం లేదు, ఓన్లీ నైపుణ్య సెక్షన్ అని మాత్రం మాకు అప్పుడు చెప్పారు. ఈ నైపుణ్య సెక్షన్ అనేసి మాకు చెప్పి ఇప్పుడు సడన్ గా జీవో 115 రిలీజ్ చేసి దాని ద్వారా మా రెగ్యులర్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ అన్ని కూడా ఏఎన్ఎంకి ఇవ్వడంలో ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని మేము ఇప్పుడు బాధతో ఉన్నామన్నమాట. కాబట్టి మా బాధను అర్థం చేసుకుని మా పోస్టుల్లో ఎవరైతే అర్హత ఉందో, ఏ స్టాఫ్ నర్సులు అయితే కష్టపడి సర్వీస్ అందిస్తున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేసి, ఏఎన్ఎంలకు కూడా రెగ్యులరైజేషన్లు ఉన్నాయి కానీ వాళ్ళకి మా పోస్టుల్లో రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళ ప్రమోషన్స్ హెచ్వి సిహెచ్ ఆ విధంగా ఏఎన్ఎంస్ ప్రమోషన్ లో వెళ్ళాలి కానీ వాళ్ళతో స్టాఫ్ నర్సింగ్ పోస్టుల్లో వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంటే కాదు, మన రాష్ట్రంలో చూస్తే ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక హోమ్ గార్డ్ ని తీసుకొచ్చి ఒక ఎస్ఐ ప్రమోషన్ ఇస్తాము, ఎస్ఐ క్యాడర్ లో కూర్చోబెడతాము అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అదే విధంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ని తీసుకొచ్చి ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తామంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఏ డిపార్ట్మెంట్ కి లేని విధంగా మా ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక్క మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఎందుకు ఇలా వివక్షత చూపిస్తున్నారు? ఏఎన్ఎంలు తీసుకొచ్చి మమ్మల్ని స్టాఫ్ నర్సెస్ పోస్ట్ లో ఎందుకు కూర్చోబెడుతున్నారు? అంటే ఇంతవరకు ఏఎన్ఎంలు గానీ ఆశా వర్కర్లు గానీ రోడ్లెక్కి వాళ్ళు ధర్నాలు చేశారనా? ఇంతవరకు ఏ స్టాఫ్ నర్సులు కోవిడ్ టైంలో కూడా మాకు జీతాలు లేని పరిస్థితుల్లో కూడా మేము ధర్నాలు చేయలేదే? మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వండి అనేసి మేము అడగడం తప్ప ఎంతవరకు మేము ఎటువంటి ధర్నాలకి పాల్పడలేదు. అయినప్పటికీ కూడా మాకు న్యాయం చేయకుండా మా పోస్టులో ఏఎన్ఎంలు తీసుకొచ్చి పెట్టడం ద్వారా అంటే స్టాఫ్ నర్సుల మీద ఎంత వివక్షత ఉందో అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. దీనిని మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ అందరూ కూడా ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నారు. ఈ ధర్నా మేము ఏదైతే ఆలోచిస్తున్నామో మాకు న్యాయం చేయకపోతే మా స్టాఫ్ నర్సెస్ పోస్టుల్లో మా స్టాఫ్ నర్సులు తప్ప ఏఎన్ఎంలు రెగ్యులరైజ్ చేస్తే ఈ ధర్నా మరింత ఉధృతం చేస్తామని మా రాష్ట్ర కమిటీ